హలో అందరికీ నమస్తే. నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు సుజాత ప్రెషర్ కుక్కర్. ఈరోజు వీడియోలో హెల్దీగా టేస్టీగా ఒక రైస్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అదే కరివేపాకు రైస్. ప్రీకేజీ నుంచే డిజిటల్ క్లాసులో చదువుతున్న పిల్లలకు కళ్ళకు వచ్చే డిజిటల్ సైన్ తగ్గి, రీడింగ్ ఫోకస్ పెరిగి, బ్రెయిన్ షార్ప్నెస్ పెరిగి, మెమరీ పెరగాలంటే వారంలో 2-3 సార్లు ఇలా లంచ్ బాక్స్ పెడితే సరి. దీనికోసం విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే కరివేపాకు రైస్, మసాలాస్ లేకుండా మల్టీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ని ఈరోజు చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చిటికలో చేసేసుకోవచ్చండి. వెరీ ఈజీ రైస్ అన్నమాట. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, స్కూళ్ళకు వెళ్ళేటప్పుడు క్విక్ అండ్ ఈజీగా లంచ్ చేసుకోవాలన్నా, పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఈజీ రైస్ వెరైటీ తయారు చేయాలన్నా, లంచ్ ఆర్ డిన్నర్లోకి టైం లేనప్పుడు క్విక్గా చేసుకోవాలన్నా రైస్ రెసిపీ ఇది. అండ్ ట్రావెలింగ్ అప్పుడు కూడా హడావుడి లేకుండా త్వరగా చేసుకునే రైస్ ఇది. అంతేకాదు, ఇది మనం హెల్దీగా చేస్తున్నాం కాబట్టి ఫుల్ న్యూట్రిషన్ మీల్ అని చెప్పవచ్చు. మరి లేట్ చేయకుండా హెల్దీగా ఉండే ఈ కరివేపాకు రైస్ని ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి. దానికోసం స్టవ్ మీద కళాయిని పెట్టుకొని కళాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి. నూనె హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా కందిపప్పు వేయండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా పచ్చెనగపప్పు కూడా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు కూడా వేసుకోవాలి. వీటిని కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని కూడా దూరగా సన్న మంట మీద వేయించండి. ఈ పప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు, 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసి వీటిని కూడా కొంచెం ఫ్రై చేయండి. తర్వాత కారానికి తగ్గట్లుగా 8 లేదా 9 ఎండుమిరపకాయలు ఇందులో వేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఎండుమిర్చి కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత 1.5 కప్పు దాకా శుభ్రం చేసి కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా నూనెలో కొద్దిసేపు ఫ్రై చేస్తే క్రిస్పీగా తయారవుతాయి. అంతవరకు కూడా చిన్న మంట మీదనే ఈ నిదానంగా ఫ్రై చేసుకొని ఇలా కరివేపాకు క్రిస్పీగా వేయించిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి పొడి కూడా వేసుకోండి. కొబ్బరి పొడి వేయటం వలన ఈ కరివేపాకు రైస్కి టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇంగువ, 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసి ఒకసారి కలిపేసేయండి. ఆ వేడికి అవి చక్కగా మగ్గిపోతాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్ చేసుకున్నాం కదా, ఈ రైస్ని పొడిగా చేసుకోవాలి. ఫస్ట్ అయితే దీనికోసం అన్నాన్ని వండుకొని పెట్టుకోవాలండి. ఇక్కడ నేను అన్నం ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి. 1 కప్పు రైస్ తీసుకున్నానండి. ఇలా అన్నాన్ని పొడిగా చేసుకున్న తర్వాత రైస్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని వేసుకోండి. 1 కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి 3 టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకు పొడిని వేస్తున్నాను. ఇది ముందు కలిపిన తర్వాత టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ కొంచెం వేసి యాడ్ చేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 బద్ద నిమ్మరసాన్ని కూడా పిండేసి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రైస్కి మనం పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవటం కోసం స్టవ్ మీద కళాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేయటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. నేను ఇక్కడ నెయ్యి వేయట్లేదండి, ఓన్లీ ఆయిలే వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో తాలింపు గింజలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఇవి వేసి దూరగా ఫ్రై చేయండి. పప్పులు వేగిన తర్వాత 1/4 కప్పు దాకా వేరుశెనగ గుండ్లను కూడా వేయండి. అలాగే 4 ఎండుమిర్చిని కూడా వేసి దూరగా వేయించండి. వేరుశెనగ గుండ్లు వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని సన్న మంట మీద తాలింపు మాడిపోకుండా జీడిపప్పు దూరగా వేగే అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కొంచెం ఇంగువ కూడా వేసి ఒకసారి కలిపేసి ఈ తాలింపు మొత్తాన్ని కూడా కరివేపాకు పొడిని కలిపిన రైస్లోకి వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసుకుంటే సూపర్ టేస్టీగా మంచి వాసనతో కరివేపాకు రైస్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా లైక్ చేస్తారన్నమాట. చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఇలానే నేను చెప్పిన విధంగా కరివేపాకు రైస్ని ఒక్కసారి ట్రై చేసి
టేస్ట్ చూశాక మీరు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయటం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం సుజాత ప్రెషర్ కుక్కర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.